అందరికీ నమస్కారం అండి. నేను మీ అన్నం తిన్నారు. AP22 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు చెప్పబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? ఈ ఎలక్షన్స్కి ఇరు పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయా లేదా? వీటి గురించి నేను కూలంకషంగా తెలియజేయబోతున్నాను. మన విజయవాడలో జరిగిన ఈసీ మీటింగ్లో, ఎలక్షన్ కమిషన్ మీటింగ్లో మరి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాము, ఎలక్షన్స్కి అన్నీ సిద్ధం చేసుకున్నాము అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. దరిదాపుగా వచ్చే నెల మొదటి వారంలోనే మరి ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే దరిదాపుగా ఏప్రిల్లోనే మరి ఎలక్షన్స్ కూడా జరగడం జరుగుతుంది. మరి ఈ విధానంలో మరి ప్రతిపక్ష నాయకులు కూడా వారికి ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు మరి దొంగ ఓట్లు టీడీపీ జనసేన పార్టీ వాళ్ళ ఓట్లు తీసేయడం గురించి, వాటి గురించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇంతకుముందు కూడా ఢిల్లీలో కూడా వెళ్ళి వాళ్ళు దాదాపు 22 లక్షల దొంగ ఓట్లు నమోదు చేశారు. దాంట్లో 5 లక్షలు మాత్రం తీశారు. ఇంకా 15 లక్షల పైచిలకు ఓట్లు, ఇంకా దొంగ ఓట్లు అట్టాలని మిగిలి ఉన్నాయి. వాటి మీద కూడా సర్వే చేయమని చెప్పి వినతిపత్రాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఇలా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ టైంలో ఎవరిని విధులకు ఉపయోగించాలనే దాని మీద కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ప్రస్తుత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు కానివ్వండి, సచివాలయం సిబ్బందిని కానివ్వండి, ఇతరితర ఎవరైనా సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఎలక్షన్స్లో వాడుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. దానివల్ల ఎలక్షన్ అనేది పారదర్శకంగా జరగదు. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా ఎలక్షన్ విధుల్లోకి తీసుకోవద్దు. కేవలం ఇంతకు ముందు ఉన్న విధానం ప్రకారమే టీచర్స్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే విధుల్లోకి తీసుకుంటే అది ఎలక్షన్స్ పారదర్శకంగా జరుగుతుందని చెప్పి వాళ్ళకు ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకుంటే 3,60,00,000 మంది ఓటర్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓటుని వినియోగించుకోబోతున్నారు. అలాగే మన రాష్ట్రంతో పాటు సిక్కిం, తమిళనాడు, మరి ఒడిస్సా, మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లు జరగబోతున్నాయి. మరి వాటిలో మొదటి విడతగా మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సంబంధించిన ఎలక్షన్స్ని ముందుగా పెట్టాలని ఈసీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మరి అసెంబ్లీ ఎలక్షన్స్ని తమిళనాడులోను, మరి అసెంబ్లీ మరి లోక్సభ ఎలక్షన్స్ని ఆంధ్రప్రదేశ్లోను జరపడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది.